నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డీజీపీ పూర్ణచంద్రరావు గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ భక్త పరంజ్యోతి గారు సమక్షంలో మన ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి గౌరవనీయులు శ్రీ లక్కే రాజారావు గారికి మరి ఆ రోజు 27వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడింది. మరి ఆ రోజు నియమించారు ఈ రాష్ట్రానికి. మరి ఆ శుభ సందర్భంగా ఈరోజు మరి లక్కే రాజారావు గారికి ఏదో కొద్ది చిన్న పౌర సన్మానం చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. సార్ ప్లీజ్. లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం. లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఏఐబిఎస్పి, ఏఐబిఎస్పి, ఏఐబిఎస్పి. కాంశీరామ్ గారి పని విధానం, కాంశీరామ్ గారి పని విధానం, కాంశీరామ్ గారి పని విధానం. అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. నడుద్దాం 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 నడుద్దాం. లక్కే రాజారావు గారి నాయకత్వం, లక్కే రాజారావు గారి నాయకత్వం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారికి, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారికి కాంశీరామ్ గారి ఆలోచన విధానం పాల్గొన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి జిల్లా నాయకులు, అదేవిధంగా అసెంబ్లీ నాయకులు, మండల నాయకులు, అభిమానులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా జైభీములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కష్టమైన, నాకు ఇష్టం లేకపోయినా మన దేశ ప్రజల భవిష్యత్తు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సార్, దీని గురించి అంటే రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5వ షెడ్యూల్ ప్రాంతానికి, 5వ షెడ్యూల్ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధికి, వారి యొక్క రక్షణ కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయి. దాన్ని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి చాలా కాలంగా, కొన్ని దశాబ్దాల కాలంగా ఆదివాసీ సంఘాలు నాయకత్వంలో చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒక సమస్య మీద ఉద్యమిస్తే పెద్ద సమస్యలు వస్తున్నాయి. కానీ ఇది విడివిడిగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ సంఘాలన్నింటికి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాలని, వీళ్ళందరినీ ఒక తాటిలో నడపడానికి, వీళ్ళందరినీ ఒక
ఒక లక్ష్యం కోసం వీళ్ళందరూ కలిసి పనిచేసే విధంగా చేయడానికి త్వరలో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంలో ఒక స్టేట్ లెవెల్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత ఆ సమావేశంలో నిర్ణయాలు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక స్టేట్ లెవెల్లో ఒక వేదిక అనేది ఏర్పాటు అన్ని ప్రజా సంఘాలని వాళ్ళందరినీ ఒకే మార్గంలో నడిపించి ఈ సమస్యలన్నింటి మీద ఉమ్మడిగా వీళ్ళు పనిచేయడానికి ఉమ్మడి సంఘాలు ఒక వేదిక అనేది ఏర్పాటు చేసి వేదిక ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద పనిచేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్? అది మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మేము ఆహ్వానం చేసి సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసి వీళ్ళందరినీ సమన్వయాన్ని పరిచి ఈ సమస్యల మీద ఉమ్మడిగా పోరాడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ విధానాలు తీసుకునే విధానాలకు వ్యతిరేకంగా అది గిరిజన జాతికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఒక సమన్వయ కమిటీ అనేది స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో ప్రధానంగా నెంబర్ 3 జీవో విషయంలో ఎవరు వారుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు, మన్యం మందులు పిలిపిస్తున్నారు. కానీ సరైనటువంటి ఒత్తిడి సెగ అనేది ప్రభుత్వాలకి అది తగలడం లేదు. ఆ సెగ తగలాలనుకుంటే వీళ్ళందరూ కూడా యూనిట్గా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో నడిపించేందుకు గాను ఈ స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడతాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అదేవిధంగా ఆ స్థానిక సమస్యల మీద పనిచేయడానికి అందరూ ఉమ్మడిగానే పనిచేయాలి. అందరూ కూడా ట్రైబల్ సమస్యల మీదే పనిచేస్తారు, ఆ రైట్స్ మీద పనిచేస్తారు. విడివిడిగా పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కలిసికట్టుగా పనిచేస్తే, ఐక్యంగా పనిచేస్తే, ఉమ్మడిగా పనిచేస్తే సమస్యల పరిష్కారం అవుతుంది. ఇక్కడ బలం ఏంటో ఉద్యమం తాలూకా బలం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు విడివిడిగా చేయడం వలన వీళ్ళు ఐక్యత లేదు అనేటువంటి విషయం శత్రువుకి అంటే పాలకులకు అర్థమైంది. అంటే పార్టీ ఉనికి చాటుకునేది అంటారా? పార్టీ ఉనికి కాదు. పార్టీ ఉనికి ఏంటంటే ఇక్కడ ఆదివాసి ప్రజల భవిష్యత్తు అనేటువంటిది కాబట్టి వేరు రాజకీయ పార్టీల్లో ఆసక్తి ఉన్నటువంటి వాడు జాతి భవిష్యత్తు మీద బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పిలుస్తారు. ఒకవేళ వాళ్ళు ఈ సమస్య మీద పనిచేయడానికి వాళ్ళకి ఇష్టమైతే ఇష్టమైనటువంటి వస్తారు, ఇష్టం లేని రారు. రానటువంటి విషయంలో మేము చేయలేం కదా. అందుకు వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే 5వ షెడ్యూల్ ప్రాంతం యొక్క రక్షణకి ఆ ప్రాంత ప్రజల మనుగడకి ఒక అభివృద్ధికి ఉపయోగపడే చట్టాలు, హక్కులు, ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఇవి అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఉదాహరణకి వీసా చట్టం ప్రకారం గ్రామ సభ ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ మైనింగ్ చేయాలన్నా చేయకూడదన్నా, భూములు ఇవ్వాలన్నా భూములు ఇవ్వకూడదన్నా నిర్ణయం తీసుకునే అధికారం ప్రజల చేతిలో ఉండింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని తీసేసింది. దానివల్ల ఏంటి ఏకపక్షంగా వాళ్ళు ఇప్పుడు ఏంటి ప్రజల అనుమతి అవసరం లేదు ఇక్కడ. మరి అవన్నీ హక్కులు పోయారు ఆదివాసులు. మళ్ళీ హక్కులు తిరిగి సాధించుకోవాలనుకుంటే ఐక్యంగా వీళ్ళందరూ పోరాటం చేయాలి. అందుకు ఈ సంఘాలందరినీ కూడా సమన్వయపరచడం, వీళ్ళందరినీ ఉమ్మడిగా ఒకే దారిలో ఒకే లక్ష్యం కోసం పనిచేసే విధంగా ఈ భవిష్యత్తులో కార్యక్రమాలు ఉంటాయి. నెక్స్ట్ ఇన్నాళ్ళు ప్రజా సమస్యల మీద పనిచేయడానికి మాకు ఆంక్షలు ఉండేవి. కానీ ఈరోజు మాకు ఏ ఆంక్షలు లేవు. స్వతంత్రంగా మేము ఒక ప్లాన్ తయారు చేసుకొని ఆ ప్లాన్కి అనుగుణంగా ఏ విధంగా పనిచేస్తే ప్రజలకి లాభము ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇస్తుంది. కాబట్టి మరి హామీ అది చాలా అవసరం. ఇక్కడ అది ఢిల్లీ పెత్తనం, ఢిల్లీ ఆదేశాలకు అనుగుణంగా చేస్తే ఇక్కడ సమస్యల మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ రాష్ట్ర సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ 5వ షెడ్యూల్ ప్రాంత ప్రజల యొక్క హక్కులకు సంబంధించి కానీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం లేదు. కాబట్టి దానివల్ల
మేము బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసి దానికి పనిచేయడానికి వీలుగా నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఆలోచన విధానం ఉంది కాబట్టి